రాష్ట్రంలో ఉన్న పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్రంలో అధిక డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజనీరింగ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూబ్లీ హిల్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థి నాయకులు రేవంత్ రెడ్డి ఇంటివైపు దూసుకెళ్తుండటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 2, 3, 4 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ మరియు ప్రొఫెషనల్ కాలేజీల బంద్ చేపట్టిన విషయం తెలిసిందే. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చినట్లు పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అనేక సంవత్సరాలుగా అభ్యసిస్తున్నారన్నారు. కానీ గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు చెల్లించకుండా తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి హయాంలో తీసుకొచ్చిన పథకాన్ని వాళ్లే అమలు చేయటం లేదని మండిపడ్డారు. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బకాయిలుగా ఉన్న 8,000 కోట్ల రూపాయలు విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడాలని అన్నారు. బకాయిలు విడుదల చేయకుండా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే మరిన్ని ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి మహేష్, బోనగిరి మధు, జనారపు రాజేశ్వర్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మస్తాన్, తిరుపతి, సంతోష్, ప్రణయ్, రాణా, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. చేపట్టడం జరిగింది. ఈ 72 గంటలు రాష్ట్రం మొత్తం కూడా అన్ని విద్యా సంస్థలు యాజమాన్యాలు స్వచ్ఛందంగా వాళ్ళ విద్యార్థులు యాజమాన్యాలు బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ 3 రోజుల బంద్లో ఎక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. అట్లాగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. పొన్నం ప్రభాకర్ గారికి మేము కలిసి రిప్రజెంటేషన్ చేసినాం. అయినా కూడా ఎక్కడ కూడా స్పందించకపోవడం వల్ల ఈ రోజు చివరిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేయడం జరిగింది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కాంగ్రెస్ హయాంలో తెచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి వాళ్ళ లక్షలాది మంది పేద విద్యార్థులు వాళ్ళ ఉన్నత విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఇవాళ దాదాపు 10 సంవత్సరాలుగా అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ లో దాదాపు 5,192 కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నాయి. అట్లాగే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు ఇంచుమించు 8,000 కోట్ల పైచీలకు ఇవాళ రియంబర్స్మెంట్